తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ సర్వే తప్పుల తడకగా ఉందని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రగౌడ్ అన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం సరైన సర్వే చేపట్టలేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో రీసర్వే చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దాని ప్రాతిపదికనే రిజర్వేషన్స్ కల్పిస్తాము, చట్టబద్ధత చేస్తామని చెప్పడం జరిగింది. ఎన్నో హామీలు ఇచ్చారు, అక్కడ మాత్రం బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే ఒక 56 అంశాలు తీసుకొచ్చి ఆ యొక్క సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే కరెక్ట్ కాదని చెప్పేసి తేలిపోయింది. వారికి ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి, మోసపూరితమైనటువంటి బీసీలపై ఉన్నటువంటి ఏదైతే అక్కసు ఉన్నదో రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో చెప్పాడు, ఎస్ మేము రెడ్డిలం, మేము పాలిస్తాం, మీరు పాలకులం మేమే ఉండాలి అని చెప్పడం జరిగింది. రైట్ అయ్యా, మాకు ఇచ్చే ఫలాలన్నీ అందేటట్టు చూడాలి కదా. బీసీలేమో 5% కిందికి పడిపోయింది. 21 లక్షల మంది బీసీలను మైనస్ చేసింది. 10 నుంచి 13% ఓసీలను పెంచడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము బీసీలను చచ్చిపోయినామా? చచ్చిపోతామా? మా డెత్ సర్టిఫికేట్లు తీసుకొని సబ్మిట్ చేయండి. మీరేమో గుర్తా పోయి మేము చస్తాడో పోయినామా? మీరు అమృతం తాగొచ్చిరా? ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విధి విధానం. వాస్తవానికి 2014లోనే కేసీఆర్ గారు సర్వే చేయించడం జరిగింది, కులగణన చేయించడం జరిగింది. ఆనాడే అప్పుడున్నటువంటి లెక్కల కంటే ఇప్పుడు 21 లక్షల రూపాయలు, లెక్కలు కూడా చెప్పండి చెప్తాను నేను, లెక్కలు కూడా 21 లక్షలు తగ్గింది. పెరుగుతామా తగ్గుతామా? ఎంత 10 ఏళ్ళలో పెరగాలి కదా. మీరేమో ఓసీలు పెరుగుతారు, మేము బీసీలను తగ్గుతాం. ఏంటిది దుర్మార్గమైన బుద్ధి? మా ఆధిపత్యం చెలాంచాలి, మాదే నడవాలి అనే ఉద్దేశంతో ఇది చేసినటువంటి కార్యక్రమం. నువ్వు సర్వే చేస్తే మీరే అన్నారు, మీ మంత్రులు అన్నారు కుక్కలను నిడిచిపెట్టిరని. మేము బీసీలనే కుక్కలను నిడిచిపెట్టాం, మీ సర్వేకి అడ్డు కలిగినాం. అరే మీ సర్వే కరెక్ట్ జరగలేదు. గ్రామాలలో ప్రజలు కూడా మీకు సహకరించలేరు. ఎందుకంటే మీ ప్రభుత్వము దొంగ ప్రభుత్వము, మీ మీద నమ్మకం లేక ఆ సర్వేని కూడా సహకరించలేదు. కాకి లెక్కలు వేసుకొని ఎక్కడో కూర్చొని లెక్కలు చేసి ఆ గ్రామ పంచాయతీలలో కూర్చొని ఏ కులం ఎంత ఏదెంత అని చెప్పి గుడ్డిగా రాసి అందులో ఓసీలను ఎక్కువ చేసి బీసీలను మోసం చేయడం జరిగింది. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా ఉన్నటువంటి వ్యక్తులు బీసీలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్ లో కానీ. ఇప్పుడు నీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చెప్తా ఉన్నాడు, ఇది దొంగ సర్వే, ఇది నాలుక మీద గిక్కుంటాను కూడా పనిచేయదన్నాడు, దీనికి ఆలబెట్టాలన్నాడు తీన్మార్ మల్లన్న. ఆయన చెప్తా ఉన్నాడు ఒక ఎమ్మెల్సీగా, కాలబెట్టిండు కూడా పేపర్ను. ఇది తప్పు, ఈ తప్పు జరిగింది ఇక్కడ అని చెప్తా ఉన్నాడు. మేము ప్రతిపక్షంగా అంటే వేరే రకంగా అనుకుంటున్నాం, మీ పక్షమే చెప్తా ఉన్నది ఇది రాంగ్ సర్వే అని చెప్తా ఉన్నది. దానివల్ల దయచేసి బీసీలారా గమనించాలి, చాలా నష్టం జరుగుతుంది మనకు. అటు ఆర్థికంగా కానీ ఏ స్కీమ్ వచ్చినా 5% మైనస్ అవుతాము. ఏ రిజర్వేషన్ వచ్చినా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనం నష్టపోతాము. ఉద్యోగరీత్యా నష్టపోతాము, చదువులో కూడా నష్టపోతాము, అన్ని విధాల నష్టపోతాము. కావున దయచేసి ఇప్పటికైనా తప్పులు తెలుసుకొని, ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తప్పని చెప్తా ఉన్నారు, మళ్ళీ రీసర్వే చేయండి. ఇప్పుడు కొంపలు మునిగేది ఏముంది? ఇంకో 10 రోజులు ఎక్కువ తీసుకో, ఎలక్షన్ 10 రోజుల తర్వాత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.